అందరికీ. ఇవేంటో అందరికీ తెలిసిందే, స్ప్రింగ్ ఆనియన్స్. దీంతో అందరూ రకరకాలుగా రెసిపీస్ చేస్తారు. నేను దీంతో చారు పెడుతున్నాను, ఎందుకంటే మా అబ్బాయికి చాలా ఇష్టంగా తింటాడు కాబట్టి చారు పెడుతున్నా. నిమ్మకాయ సైజ్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొద్దిగా వేడి నీటిలో వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం మెంతులు వేసుకోవాలి, 1 టీ స్పూన్లో హాఫ్ అంతే. అవి కొంచెం వేగాక తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేయాలి. అవి వేగాక పచ్చిమిర్చి, మీరు తినే కారానికి తగ్గ పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేగాక తర్వాత హాఫ్ ఆనియన్ హాఫ్ ఆనియన్ని కట్ చేయాలి. కట్ చేసి ఆయిల్లో వేసి కొంచెం దాని ఉప్పు కొంచెం పసుపు వేసి మూత పెట్టి పెట్టుకోవాలి. అది మగ్గాక కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరోసారి కొంచెం మగ్గనియాలి. స్ప్రింగ్ ఆనియన్ కొంచెం ఉడికాక మగ్గాక దాంట్లో ఇంకొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న రసం పౌడర్, నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి రసం పౌడర్, హోమ్మేడ్. ఆ రసం పౌడర్ 1.5 స్పూన్ వేసుకుంటాను. అది వేయించిన తర్వాత ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు తీసేసి ఆ చింతపండు నీటిని వేస్తాము. అది కొంచెం 2 నిమిషాలు అవి కొంచెం వేగాక చింతపండులో ఉడికిపోయాక మళ్ళీ ఒక 2 గ్లాస్ వాటర్ తీసుకొని, కావాలంటే మీరు బియ్యం కడిగిన నీళ్ళు తీసుకోవచ్చు. అలాగే నేను కొన్ని బియ్యం కడిగిన నీళ్ళు తీసుకున్నాను. దాంట్లో ఒక 2 స్పూన్స్ బియ్యపిండి వేసాను. వేసి కలిపేసి ఆ నీళ్ళు ఎత్తి చారులో వేయాలి. చారులో వేసిన తర్వాత అప్పుడు కొంచెం ఉప్పు కారం చూసుకొని నీకు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. కొంచెం ఉడికాక నీళ్ళు బాగా ఉడికి కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. అప్పుడు బెల్లం వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోండి. నేనైతే బెల్లం వేస్తాను, ఎందుకంటే మా అబ్బాయి కారం తినడు ఎక్కువ, కాబట్టి నేను కొంచెం బెల్లం వేస్తాను. ఈ చారు చేసిన రోజు కన్నా మరుసటి రోజు ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి.